అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మయానే రాష్ట్రంలో భారీ మంచు తుఫాను మధ్య ఓ ప్రైవేట్ జెట్ టేకాఫ్ సమయంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 7గురు మరణించగా ఒకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. భాంగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాంబార్డియర్ ఛాలెంజర్ 600 ప్రైవేట్ జెట్ ఆదివారం రాత్రి 7 గంటల 45 నిమిషాలకు టేకాఫ్ అయింది. విమానంలో ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ఉన్నారు. టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే విమానం అదుపు తప్పి తలకిందులుగా పడిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. టేకాఫ్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి 45 సెకండ్ల తర్వాత విమానం తలకిందులుగా పడింది అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్లో ఓ వాయిస్ వినిపించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అమెరికా తూర్పు తీరంలో తీవ్రమైనటువంటి మంచు తుఫాను కొనసాగుతుంది. భాంగార్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్నప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. సమాచారం అందిన నిమిషంలోపే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 7గురు మరణించారని, సిబ్బందిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.